అందరికీ వందనాలండి. మరి దేవుని నామంలో అందరికీ నేను ఉభయ రాష్ట్రాల్లో ప్రజలకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ బిడ్డలందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి పగడాల ప్రవీణ్ గారు పాస్టర్ గారు మరి అనేకమైన మరి విషయాల మీద, చట్టాల మీద, మహిళల గురించి, వృద్ధుల గురించి, బిడ్డల గురించి, ఆడవాళ్ళ గురించి అన్ని సమస్యల మీద ఆయన ప్రార్థన పరంగా అందరినీ బోధించి ఆయన మనసులందరినీ కూడా ఆకట్టుకున్న మహానుభావుడిని ఈ రోజున చనిపోవటం చాలా బాధాకరంగా ఉంది. ఆ కుటుంబానికి ఆ దేవుడు ఆ భార్యకి, బిడ్డలకి మరి ధైర్యాన్ని ఇచ్చి మరి ఆ కుటుంబానికి దేవుడు ఓదార్పును దయచేయాలని ముందుగా పగడాల ప్రవీణ్ గారు ఆత్మ శాంతించాలని మరి వారి కుటుంబానికి నేను హృదయపూర్వకంగా మరి వందనాలు తెలియజేస్తున్నాను ప్రభునామంలో. అలాగే మరి సార్కి ఏం జరిగిందో తెలీదు, మరి అది చాలా మిస్టరీగా ఉంది. దయచేసి ప్రభుత్వం వారు గుర్తించి మరి ఇలాంటి క్రైస్తవులు ఎంతమందో పాస్టర్ని అన్యాయంగా బలి చేసుకోకుండా మరి వారిని కూడా గౌరవించండి. అలాగే ఎందుకంటే మతం అనేది ఎవరికి వారికి వ్యక్తిగతము. వారు చేసే ప్రార్థనలు కానివ్వండి, పూజలు కానివ్వండి, ఎవరైనా సరే ఒకరినొకరు విమర్శించకుండా వారు పర్సనల్గా వారు దైవకంగా వాళ్ళు బోధించుకునే వారిని అవమానించొద్దు. కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. అలాగే ప్రతి ఒక్క పాస్టర్కి కూడా న్యాయం జరగాలి. మరి క్రైస్తవులంటే చులకన భావన ప్రతి ఒక్కరు కూడా తీసేయాలని నేను ఖచ్చితంగా ఉమ్మడి తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే క్రైస్తవులు అనేవాళ్ళు వాళ్ళు మనుషులు, వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు దేవుణ్ణి పూజించుకుంటారు. ఎవరి పర్సనల్ విషయాలు వాళ్ళు దేవుళ్ళని పూజించుకోండి. ఎవరిని ఎవరు విమర్శించుకోవద్దు. ఎందుకంటే ఎవరికి అవమానించే హక్కు రైటు లేదు. కాబట్టి క్రైస్తవులను గౌరవించండి, పాస్టర్లను గౌరవించండి. ఏదైనా తప్పు చేస్తే మీరు వారిని ఖండించి వారి చట్టపరమైన చర్యలు తీసుకోండి తప్ప ఇలాంటి మరి పగడాల ప్రవీణ్ గారు ఆత్మ శాంతించాలి. వారికి జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకుండా మరి పాస్టర్లు అందరూ ఐక్యంగా ఉండి మరి ఇది మీరు విచారించాలి. పూర్తిగా విచారణ జరిపి న్యాయమైన తీర్పుని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ప్రజలను కోరుకుంటూ వారి కుటుంబానికి ఓదార్పును దయచేయాలని హృదయపూర్వకంగా హ్యూమన్ రైట్స్ తరఫున నేను వందనాలు తెలియజేస్తూ మరి ప్రవీణ్ వారికి ఆత్మశాంతి దేవుడు ఇవ్వాలని, వారు చేసిన ప్రార్థన కుటుంబానికి, ప్రజలకి మరి అండదండలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ మీ జ్ఞానసుందరి, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్. థ్యాంక్ యూ.